హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఒక సింపుల్ మేకప్ రొటీన్ చూద్దాం. ఇది నా గో టు మేకప్ రొటీన్. బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ 5 to 6 ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం. ఫౌండేషన్, కన్సీలర్ అవేమి ఉండవు, ఎందుకంటే నేను ఉంటుంది వైజాగ్లో, హ్యూమిడిటీ ఎక్కువ, సో చాలా కష్టం. జస్ట్ కాంపాక్ట్ వాడతా. నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, సో ఫేస్ వాష్ చేసుకొని కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఈ జస్ట్ హెర్బ్స్ కాంపాక్ట్ యూస్ చేస్తాను ఇన్ ద షేడ్ న్యాచురల్. చాలా బ్రాండ్స్ ట్రై చేశాను, మేబిలిన్, ఇంకా ఇంకొక న్యాచురల్ బ్రాండ్ ఏంటి ఈకోబెర్రీ అనమాట. కానీ అన్నిటితో కంపేర్ చేస్తే నాకు చాలా నచ్చింది. ఇది ఒక ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది, ప్లస్ కొంచెం చాలా నా స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుంది ఈ పర్టికులర్ షేడ్ న్యాచురల్ అనేది. సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఇదే పర్చేస్ చేస్తూ ఉంటాను అనమాట. కాకపోతే ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇది కాంపాక్ట్ కాబట్టి ట్రావెల్ అప్పుడు విరిగిపోయి పౌడర్లా అయిపోతుంది అనమాట. అదొక్కటే ప్రాబ్లం. వీళ్ళు పౌడర్ కూడా లాంచ్ చేస్తే బాగుండు, లూజ్ పౌడర్ లాంటిది ఉందా లేదా చూడాలి. నాకు తెలిసి లేదనుకుంటా. సో లూజ్ పౌడర్ ఉంటే బాగుండేది. ఇంకా లాక్మీ లూజ్ పౌడర్ వస్తుంది చూడండి, అలాంటిది. ఎనీవేస్ ఫేస్ మొత్తం కాంపాక్ట్ మొత్తం రాసుకున్న తర్వాత కాజల్ యూస్ చేస్తున్నా. మీరు ఏ కాజల్, స్మచ్ ప్రూఫ్ కాజల్ ఏదైనా యూస్ చేయొచ్చు, లాక్మే, ఎనీథింగ్, ఏ బ్రాండ్ అయినా. నా దగ్గర ఇప్పుడు ఫేసెస్ క్యానడా ఉంది కాబట్టి అది వాడుతున్నా. జస్ట్ హెర్బ్స్ కూడా బాగుంటుంది, రూబీ ఆర్గానిక్స్ అవి కూడా బాగుంటాయి. లోవర్ ల్యాష్ లైన్ మొత్తం అప్లై చేస్తాను, దాంతోపాటు నేను నా అప్పర్ ల్యాష్ లైన్ మీద కూడా అప్లై చేస్తాను. ఇప్పుడు అప్పర్ ల్యాష్ లైన్ అప్లై చేసే ముందు లిప్ లైనర్, ఇది ఫ్రమ్ ద బ్రాండ్ మిస్ క్లేర్, షేడ్ 13 అనుకుంటా. ఒక పింకిష్ మావిష్ టోన్ అనమాట. మీరు లిప్ లైనర్స్ మీ దగ్గర జనరల్గా 2 ఉండాలి ఎప్పుడు. ఒకటి బ్రౌన్, ఒకటి మావ్ యా పింకిష్ టైప్ ఆఫ్ షేడ్ ఉంటే, మీరు బై మిస్టేక్ మీరు ఏదైనా లైటర్ షేడ్ మిమ్మల్ని వాష్అవుట్ చేస్తుంది అనుకోండి. సో అలాంటప్పుడు ఈ లిప్ లైనర్తో అవుట్లైన్ చేసుకొని మధ్యలో ఆ షేడ్ వేసుకున్న ఆ లిప్స్టిక్ని యూస్ చేసినట్టు కూడా అయిపోతుంది. ఓకే, సో మీ దగ్గర లేకపోతే ఈ టూ షేడ్ లిప్ లైనర్స్ తీసుకోండి. ఒకటి డార్క్ బ్రౌన్, ఒకటి ఒక డార్క్ పింకిష్ మావిష్ షేడ్. ఈ పింకిష్ మావిష్ షేడ్ నేను యూస్ చేసింది అయితే మిస్ క్లేర్ షేడ్ 13. సో దానిపైన నేను లవ్ ఎర్త్ లిక్విడ్ మూస్ లిప్స్టిక్ ఇన్ ద షేడ్ ఐరిష్ కాఫీ అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఐ షాడో ఇంకా బ్లష్. ఓకే, జనరల్గా మీరు అప్లై చేసిన లిక్విడ్ లిప్స్టిక్ కానీ ఏ లిప్స్టిక్ కానీ లిప్స్ మీద ఏది అప్లై చేస్తారో మీ ఫింగర్ టిప్స్తో ఇలా డ్యాప్ చేస్తే మీ ఫింగర్ టిప్స్ కొంచెం అంటుకుంటుంది కదా, అది అలా మీ ఐలిడ్స్ పైన ఇంకా మీ చీక్స్ పైన అప్లై చేస్తే సింపుల్గా సరిపోతుంది. అది బాగుంటుంది కూడా. కానీ నాకు కొంచెం ఇప్పుడు ఫ్యాన్సీగా చేద్దామని చెప్పి నా దగ్గర రూబీ ఆర్గానిక్స్ది హైలైటర్ ఒకటి ఉంటే, క్రీమ్ హైలైటర్, అది ఐలిడ్స్ పైన అప్లై చేస్తున్నా. కానీ మీరు త్వరగా రెడీ అవుతున్నారు, సింపుల్గా అయిపోవాలంటే సింపుల్ ట్రిక్ యూస్ చేయొచ్చు. ఇంకా నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అంటే అస్సలు టైం లేదు బయటకు వెళ్ళాలంటే నేను పక్కా యూస్ చేసేది లిప్స్టిక్ ఒకటి, ఇంకొకటి చీక్ టింట్ బ్లష్ ఏదో ఒకటి. ఈ 2 పక్కా ఇంపార్టెంట్. దాంతోపాటు ఐబ్రోస్ కూడా. సో ఇప్పుడు లిప్స్ది లిప్ లైనర్ ఇంకా లిప్స్టిక్ అయిపోయింది కాబట్టి ఇందాక చెప్పాను కదా, నేను కింద లోవర్ ల్యాష్ లైన్తో పాటు పైన అప్పర్ ఐలిడ్ పై కూడా నేను ఒక థిన్ లైన్లో అప్లై చేస్తాను. మరి అంత థిన్నేం కాదు, ఒక లైన్లో అప్లై చేస్తాను. మీరే చూసుంటారు డిఫరెన్స్. అది అప్లై చేయగానే కొంచెం ఫేస్లో గ్లోలా వస్తుందన్నమాట. ఇది అంటే నా సిగ్నేచర్ లుక్ అని కాదు, నేను మాత్రం ఎప్పుడు నాకు కొంచెం గ్లో కావాలి, ట్రెడిషనల్ వేర్కి బాగా కళ్ళు బాగా కనిపించాలంటే పక్కా నా పైన ఐలిడ్ పైన అలా అప్లై చేసుకుంటాను అనమాట. వింగ్ లైనర్ అలాంటివి తీయను, నాకు అంత సీన్ లేదు. అంటే అది కొంచెం ట్రిక్కీ, అలాంటి స్టంట్స్ నేను చేసేంత టైం లేదు ఇప్పుడు నాకు. ఒకసారి ఎప్పుడో ట్రై చేశాను, దాని తర్వాత ఇంక కుదరలేదు, లైట్ తీసుకున్నా. ఇప్పుడు చీక్స్ పైన ఎర్రగా ఏదో రాసేస్తున్నాను కదా, అది టింట్ అనమాట. ఇది కొంచెం జనరల్గా బ్లషెస్లో 2 టైప్స్, 3 టైప్స్ అంటే రఫ్గా 3 టైప్స్ అనుకోండి. ఒకటి ఫుల్ లిక్విడ్లా ఉంటుంది, టింట్స్ అని వస్తాయి అవి.
ఇంకొకటి పౌడర్ ఫామ్లో, ఇంకొకటి క్రీమ్ ఫామ్లో. సో ఈ టింట్స్ అనేవి మీరు మీ లిప్స్ పైన యూస్ చేసుకోవచ్చు, చీక్స్ పైన యూస్ చేయొచ్చు. అవి ఆల్రెడీ పిగ్మెంటెడ్ లిప్స్ కాబట్టి అంతేం అందంగా ఉండదు. సో అందుకే నేను ఈ టింట్ డైరెక్ట్గా బ్లష్లానే వాడతాను నేను. ఇది కొంచెం చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట, లాంగ్ లాస్టింగ్ కూడా. అంటే మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ వరకు ఉంటుంది మిగతా టైప్స్ ఆఫ్ బ్లషెస్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఐబ్రోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ మీ ఫేస్లో. నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుస్తుంది ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత ఎలా ఉంటుంది, చేయించుకోకముందు ఫేస్ ఎలా ఉంటుందో. సో ఒక్కొక్కసారి మీ నెక్స్ట్ పార్లర్ విజిట్ కన్నా ముందు కొంచెం ఐబ్రోస్ అటు ఇటు అయిపోతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఈ ఐబ్రో పెన్సిల్ కానీ, లేకపోతే ఇప్పుడు నేను యూస్ చేస్తున్న వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో కిట్ ఇది. ఇందులో మీకు 2 షేడ్స్ ఉంటాయి, కంప్లీట్ బ్లాక్, ఇంకొకటి డార్క్ బ్రౌన్ అనమాట. సో మోస్ట్లీ డార్క్ బ్రౌన్ని బ్రష్తో పిక్ చేసి ఎక్కడెక్కడైతే స్పేసెస్లా ఉన్నాయో అది ఫిల్ చేస్తా మొత్తం. ఇంకా ప్రాపర్గా డిఫైన్ చేస్తా బ్రష్తో. మొత్తం నీట్గా డిఫైన్ చేసిన తర్వాత జెల్ కూడా ఉంటుంది ఆ కిట్లో. స్పూలీ ఉంటుంది కదా ఐబ్రో బ్రష్కి ఇంకొక వైపు, అంటే మీ మస్కారా వాండ్లా ఉంటుంది. దాంతో మొత్తం నా ఐబ్రోస్ని ప్రాపర్గా సెట్ చేసుకుంటా. సో ఇలా సెట్ చేయడం వల్ల మీ ఐబ్రోస్ చాలా ఎక్కువసేపు అంటే ప్రాపర్గా నీట్గా కనిపిస్తాయి, డిఫైన్డ్గా కనిపిస్తాయి. సో మీ ఫేస్ మొత్తంలో బాగా క్లియర్గా డిఫైన్ అయి ఉండడం వల్ల మీ ఫేస్ మొత్తం నీట్గా కనిపిస్తుంది అనమాట. నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ మీ ఫేషియల్ ఫీచర్స్ ఎన్హాన్స్ చేయడానికి. ఇది కాకుండా జనరల్గా కొంతమందికి అందరికీ ఒక్కొక్క స్పెసిఫిక్ స్కిన్ కన్సర్న్ ఉంటుంది. లైక్ కొంతమందికి డార్క్ స్పాట్స్, నాకు వచ్చేసి హైపర్ పిగ్మెంటేషన్, కొంతమందికి యాక్నే. సో మీ బేసిస్ అంటే మీ స్కిన్ కన్సర్న్ బట్టి మీరు నేను చెప్పిన ప్రొసీజర్ని కొంచెం మాడిఫై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు హైపర్ పిగ్మెంటేషన్ చాలా ఉంది, నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి అంత క్లియర్గా ఎప్పుడు కనిపించదు, ఒక్కొక్కసారి చాలా దారుణంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు మేబిలిన్ కన్సీలర్ వస్తుంది, అది యూస్ చేయొచ్చు హైపర్ పిగ్మెంటేషన్, ఇంకా మీ అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ అవి కవర్ చేసుకోవడానికి. సో ఇంకేమైనా స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉంటే కమెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు చెప్తా. A few minutes later. బొట్టు పెట్టుకోవడానికి బొట్టు పెట్టేసుకున్నా. ఇప్పుడు మేకప్ బయట లైటింగ్లో ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇది బయట న్యాచురల్ లైటింగ్లో నా మేకప్ అనమాట. నా స్కిన్ కేర్ కోసం ఎన్నో ఇయర్స్ బ్యాక్ కొంతమంది అడిగారు, కరెంట్ స్కిన్ కేర్ రొటీన్ కూడా షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తా. మీకు ఇంకేమైనా స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉంటే కమెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో యా, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు కూడా ఈ చిన్న మేకప్ ట్రిక్స్ యూస్ చేసి అప్లై చేసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.